సో ఒకవైపు ఈ రకంగా, ఇంకోవైపు ఏమో జగన్ గారికి సమాధానాలు చెప్పలేని పరిస్థితి. ఈ రెంటి మీద మీ విశ్లేషణ చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కోడిగుడ్డు మీద ఏకలు పీకేటువంటి వైనంలో ఎన్నో రకాలైనటువంటి కామెంట్ చేస్తున్నారు సార్, ఎన్నో రకాలైన కామెంట్. అసలు వాస్తవం చెప్పట్లా. మీరు పరకామణి అనే అంశాన్ని తీసుకొచ్చారు, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పింది. సార్, పరకామణిలో జరిగినటువంటి హుండీ దొంగతనం, ఏ దేవాలయాల్లో జరిగిన హుండీ దొంగతనం, ఏది చేసినా తప్పే, దాంట్లో అసలు నో డౌట్, అది మహాపాపం. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని సమర్థించట్లా. 100% ఆ రవికుమార్ అనే వ్యక్తి చేసింది ఖచ్చితంగా ప్రాయశ్చిత్యం లేనటువంటి పాపం, దాంట్లో డౌట్ లేదు. నేనేం దానికి ఆ పరకామణిలో జరిగినటువంటి ఒక చోరీకి ముఖ్యమంత్రి గారికి లింక్ చేసి, లేకపోతే చైర్మన్ గారికి లింక్ చేసి, ఈఓ గారికి లింక్ చేసి రాజకీయ రసక్రీడకు మీరు వేదిక చేసుకున్నారు కదా. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏమడిగారు, 2 సెప్టెంబర్ 2025 అంటే ఈ సంవత్సరం 2 నెలల క్రితం సింహాచలంలో సింహాచల దేవాలయ ఉద్యోగులైనటువంటి రమణ సురేష్ గారు కలిసి సింహాచలం హుండీలో 55,000 రూపాయలు దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే అతని మీద కేసు పెట్టి పరకామణిలో లాగానే అతనికి 41A నోటీస్ ఇచ్చి పంపించేశారు కదా. పరకామణిలో అంశంలో మీరు రాజకీయాలు జోడించినప్పుడు సింహాచలం హుండీ దొంగతనంలో కూడా అదే రాజకీయాన్ని మీరు అప్లై చేయాలి కదా. ఈ సూత్రాన్ని అప్లై చేస్తే సింహాచలంలో ఉన్నటువంటి హుండీ డబ్బులు చంద్రబాబు నాయుడికి చేరాయని వైఎస్ఆర్సీపీ విమర్శిస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని స్వాగతిస్తాడా? మీరు సుబ్బారెడ్డి గారి పేరు రాకొచ్చినట్లే అక్కడ జీవితకాల ధర్మకర్తకు ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారికి కూడా ఆ దొంగతనంలో భాగం ఉందని నాగార్జున యాదవ్ అంటే ప్రజలు నమ్మాలా లేకపోతే నమ్మకూడదా? ఏం సార్ ఇది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, భారతదేశంలో కొంతమంది ప్రబుద్ధులు, నికృష్టులు, నీచులు హుండీలు దొంగతనం చేస్తారు. దొంగతనం చేసినటువంటి ప్రతిసారి కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆ ధర్మకర్తల మండలికి భాగం చేస్తే అహోబిలంలో 26 లక్షలు 27 లక్షలు హుండీలు దొంగతనం చేశారనేటువంటి కథనాలు వస్తున్నాయి. నేనేం చెప్పాలా దానికి? లోకేష్ గారికి హయాంలోనే జరిగింది, లోకేష్ గారికి పాత్ర ఉందంటే ఇది అయ్యే పనా? దీనికి సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చిన్న చోరీ అన్నారు. నిజమే సార్, మార్గదర్శిలాగా 2,000 కోట్ల రూపాయలు చోరీ కాదని చెప్పాల్సింది మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలా. సరే, దాంతోపాటు ఆయన చెబితింది ఏంది? వీటన్నిటికి సమాధానం చెప్పలేదు సార్. ఆయన ఏం చెప్పాడు? జీవో నెంబర్ 847 ఇచ్చారు, మెడికల్ కాలేజీలో ఎంప్లాయీస్కి గవర్నమెంట్ జీతం కట్టిద్ది అని చెప్పారు. దానికి సమాధానం ఎందుకు చెప్పట్లా? డిఏ అలవెన్స్కి సంబంధించి జీవో నెంబర్ 60, జీవో నెంబర్ 62 చెప్పాడు, దానికి ఎందుకు సమాధానం చెప్పరా? విశాఖ స్టీల్ ప్లాంట్కి సెయిల్కి డిఫరెన్సెస్ అంటే ఐరన్ ఓర్ కాస్ట్ 9.8% ఏమో సెయిల్లో ఉంది, 18.6% వైజాగ్ స్టీల్లో ఉంది, దానికి సమాధానం చెప్పలా? బోలే బాబా అంటున్నారు కదా, బోలే బాబాకి టెక్నికల్ శాంక్షన్ ఇచ్చింది టీటీడీ రిజల్యూషన్ 26 జూన్ 2018 అని ఆయన టీటీడీ రిజల్యూషన్ తీర్మానం కాపీ తీసుకొచ్చాడు, దానికి సమాధానం చెప్పరా? దీనికేమి సమాధానం చెప్పకుండా ఎవరో బీసీ యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉద్యోగులని జగన్మోహన్ రెడ్డి గారు ఏకవచనంతో సంబోధించారు అని అంటారు. సార్, ఈరోజు మీకు ఒకటి గుర్తు చేస్తాను సార్, మీరు తప్పుగా అనుకోకండి. జగన్మోహన్ రెడ్డి గారు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని అన్నా అని సంబోధిస్తే ఎల్లో మీడియా ఏమి రాసింది సార్? ఇతనికి అసలుకి కామన్ సెన్స్ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పీఠం యొక్క విలువ తెలియదు. తన దగ్గర పనిచేసిన అధికారుల్ని అన్నా అని పిలవడం ఏంది? దీని మీద ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పక్కకొచ్చి నవ్వుకుంటున్నారు. ఈ నాకు ఎప్పుడయ్యా కుటుంబ వరస అయ్యాడు అని హేళన చేసి మాట్లాడిన వైనాన్ని మనం గమనించలేదా? సరే, ఆయన ఏకవచనంతో పిలిచాడు అని అనుకుందాం. సార్, ఏకవచనంతో పిలిస్తే తప్ప సార్? సన్నిధి గొల్లని రద్దు చేస్తే తప్ప? చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారా? యాదవుల్ని జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారా? వెయ్యికాల మండపాన్ని, గొండ మండపాన్ని కూల్చేస్తే తప్ప? జగన్మోహన్ రెడ్డి గారు ఏకవచనంతో పిలిస్తే తప్ప? ఈరోజు బీసీ నాయకులు అందరూ మాట్లాడుతున్నారు కదా, కాంతి రాణా టాటా విజయవాడ సిపిగా చేశాడు, గౌడ బిడ్డ, ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. మరి ఆయన్ని 18 నెలల నుండి సస్పెండ్ చేసి కాంతి రాణా టాటా గౌడ్ని సస్పెండ్ చేసి ఆయన మీద 4-5 కేసులు పెట్టి ఆయన్ని అరెస్టు చేయడానికి ఈ రోజు కూడా ప్రయత్నం చేస్తుంది. ఏ రోజు ఏ గౌడ సంఘ నాయకులు, ఏ బీసీ సంఘ నాయకులు కాంతి రాణా టాటా గారి గురించి మాట్లాడలేదే.
ఈ రోజు ఏకవచనంతో పిలిచారని మాట్లాడుతున్నారే. ఎందుకు? మీరు ఎందుకు ఈ రోజు కాదు ఆ కాదు రోజు నాయక్ బ్రాహ్మణులు కాదు తోకలు కాదు కత్తిరిస్తానని చెప్పిన తర్వాత కాదు కాదు మాట్లాడలేదే. చంద్రబాబు గారు, లోకేష్ గారు వాళ్ళ ఉపన్యాసాల్లో ఎవరిని ఉద్దేశించి, ఏ పోలీస్ అధికారిని ఉద్దేశించి రెడ్ బుక్ అంటూ ఎన్నిసార్లు ఎన్ని రకాల విమర్శలు వ్యాఖ్యలు చేయలే, అప్పుడు ఏకవచనంతో ఎన్నిసార్లు పిలవాలా? సో అది సరే, అది నడుస్తూనే ఉంటాయి అటువంటివి. కానీ బట్ ఈ మధ్య జరిగినటువంటి అనేక 198 మంది ఆఫీసర్స్ని పక్కన పెట్టి వాళ్ళకు జీతాలు లేకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి వైను, వాళ్ళు ఏ కులం వాళ్ళు, ఇవన్నీ కూడా విశ్లేషణలు వస్తున్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫైనల్గా చెప్పండి, ఈ పరకామణి ఇష్యూలో కానీ అట్లాగే ఈ ప్రసాదం లడ్డు విషయంలో కానీ చంద్రబాబు గారి సెంటిమెంట్ని దెబ్బకొట్టారా, జగన్ గారు చేశారా? పైగా వివేకపుగా చికేస్తో పోల్చడం ఏంటి తలా తోక లేకుండా? సార్ నేను స్పష్టంగా చెబుతున్నాను సార్, పరకామణికి సంబంధించి ఆ సంఘటనకు సంబంధించి, ఆ ఉదాంతానికి సంబంధించి మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దిగ్భ్రాంతికి చెందేటువంటి, చంద్రబాబు నాయుడుకి చేసినటువంటి రాజకీయాలకు గుర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త ఆధారాల్ని, నూతన ఆధారాల్ని ఖచ్చితంగా తీసుకొచ్చి పెడుతుంది. నిజంగా పరకామణి దొంగతనం కేసులో నిందితుడైనటువంటి రవికుమార్ గారి చేసిన పాపానికన్నా ప్రాయశ్చిత్తం ఉంటుందేమో, కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు. దాంతోపాటు ఆయనైనా 90% తమ ఆస్తుల్ని టీటీడీకి రాసిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పాపాలకి మొత్తం హెరిటేజ్ మొత్తం టీటీడీకి రాసిచ్చినా కూడా ఆ పాపాలకు పరిష్కారం దొరకదు. కాబట్టి మేమేమనుకుంటున్నామంటే స్పష్టంగా దేవాలయాల్ని రాజకీయాల్లోకి రాసుకోవద్దు. కాదు సార్, ఆయన తమ ఆస్తులను రాసి ఇచ్చాడు కదా సార్ రవికుమార్ గారు నిందితుడు. రవికుమార్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పెద్ద తేడా లేదని మా వైపు చెప్పినటువంటి వర్షం, దాంట్లో మరొక అంశం లేదు. ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు లేకుండా మాట్లాడితే మళ్ళీ వెంటనే మీ దగ్గర రెడ్ బుక్ వచ్చేస్తుంది. ఆధారం ఉంది వాళ్ళు ఎన్నైనా మాట్లాడచ్చు. లోకేష్ గారు కానీ అందరూ మాట్లాడారు. కాదు, జడ్జిలే రికమెండ్ చేస్తే వాళ్ళని కూడా విచారించలేదంట కదా, వాళ్ళని కూడా విచారణ పిలుస్తారా అని అడుగుతున్నారు కదా. అడగడం మరి వాళ్ళు ఏం చేయట్లేదు కదా, అందుకోసం. సో అదే మేము అడుగుతున్నాం సార్. నేనేం అడుగుతున్నామంటే తిరుపతికి సంబంధించి పరకామణి అయినా సరే, గీ లడ్డుకు సంబంధించిన విషయంలో కానీ ఏ ఆధారాలు ఉన్నాయని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వకముందే, సిట్టు విచారణ పూర్తవకముందే, సిట్టు ఏర్పాటు చేయకముందే ఎందుకు ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు లడ్డూలో జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రకటన చేశారు? సుప్రీంకోర్టు ఆర్డర్ ఏమని ఇచ్చింది? అది సెంటిమెంట్ మీద దాడి కాదు, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాటలు చేసుకోవాలన్నాను కదా. మరి ఆ సెంటిమెంట్ దానికి పాప పరిష్కారం ఏమైంది సార్? పాప పరిష్కారం చంద్రబాబు నాయుడు గారు తప్పే ఉంది? నాగార్జున గారు మీరైతే సంచలనమైన విషయం చెప్పారు. మరి ఆ విషయం ఏంటో మాకు తెలియదు కానీ, బట్ అది ఏ రకంగా బ్లాస్ట్ చేస్తుంది, దాని మీద ఎదురు వాళ్ళు ఎట్లా దాడి చేయగలుగుతారు, అవన్నీ మేము భవిష్యత్తులో చెప్పాలి. పురుషోత్తమ రెడ్డి గారు నేను మాకు తెలియని విషయం కదా, ఇప్పటికైతే మీరు బయట పెట్టలేదు కాబట్టి దాన్ని ఏం చేయలేము.